ఈరోజు మనం వినేది పుకార్లు కాదు, చూడబోయేది ఆధారాలతో సహా నిజాలు. అసలు కథ ఏంటి? నేరం ఎలా మొదలైంది? బాధితులెవరు? వాళ్ల గొంతులోంచి వస్తున్న నిజాలేంటి? పదండి మొత్తం చూద్దాం. జనవరి 30, 2026. క్యాలెండర్లో ఈ తేదీని మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు అమెరికా పునాదులే కదిలిపోయాయి. దేశ చరిత్రలోనే అతిపెద్ద రహస్యం ఒక టైం బాంబులా పేలిపోయింది. ఒకటో రెండో కాదు, ఏకంగా 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, వేలాది గంటల వీడియోలు అన్నీ ఇంటర్నెట్లో లీక్. ప్రపంచం మొత్తం వీటికొకే ఒక పేరు పెట్టింది, ది ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టీన్? ఒక మామూలు కాలేజ్ డ్రాపౌటా? ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాజకీయ నాయకులకు, బిలియనేర్లకు, నోబెల్ ప్రైజ్ సైంటిస్టులకు ఇంత క్లోజ్ ఎలా అయ్యాడు? ఏంటి అతని కథ? సరే, ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం కథ మొదటికి వెళ్ళాలి. ఒక టీచర్ టైకూన్ ఎలా అయ్యాడు? అతని ఎదుగుదల వెనుకున్న ఆ చీకటి రహస్యమేంటో చూద్దాం. ఈ కథ మొదలయ్యేది 1970లలో. అప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో డస్టర్లు తుడుచుకునే ఒక మామూలు మ్యాథ్స్ టీచర్, అంతే. కాని కొన్ని సంవత్సరాల్లోనే ఆ స్కూల్ నుంచి సీదా వాల్ స్ట్రీట్లోకి అడుగుపెట్టాడు. ఇక 90లో వచ్చేసరికి అతను ఒక బిలియనర్, 1000 కోట్ల ఆస్తి. ఎలా సాధ్యమైందిదంతా? అదే ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీ. అసలు విషయమేంటంటే, లెస్ వెక్స్నర్ అనే ఒక పెద్ద బిలియనీర్ ఇతనికి తన పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోండి, తన 1000 కోట్ల సంపద మీద ఎప్స్టీన్కి పూర్తి కంట్రోల్. ప్రపంచమేమనుకుంది, ఆహా, ఇతను ఏదో పెద్ద ఇన్వెస్టర్ అని. కాని అతను ఇన్వెస్టర్ కాదు, అతను ఒక ఫిక్సర్. అంటే పవర్ఫుల్ వాళ్ల అక్రమమైన పన్నులన్నింటినీ సైలెంట్గా చెక్కబెట్టేవాడు. సో ఆ అధికారంతో అతని చేతికి అంతులేని సంపదొచ్చేసింది. ప్రైవేట్ జెట్స్, న్యూయార్క్ సిటీలోని అతిపెద్ద ప్రైవేట్ భవనం, కెరీబియన్లో ఏకంగా ఒక సొంత ద్వీపం. కాని ఇదంతా కేవలం ఒక ముసుగు, అతని అసలు పనులను కప్పిపుచ్చడానికి వాడుకున్న ఒక పెద్ద ముసుగు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. ఇయర్ 2008. ఫ్లోరిడా పోలీసులు అతన్ని మొదటిసారి అరెస్ట్ చేశారు. ఇక్కడే మనకు సిస్టమ్ అసలు రంగు ఏంటో బయటపడింది. ఎందుకంటే ఆ కేసును డీల్ చేసిన ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ అకోస్టా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నాకు పైనుంచి క్లియర్గా చెప్పారు, ఎప్స్టీన్ జోలికి వెళ్ళొద్దు, అతను ఇంటెలిజెన్స్కు చెందినవాడు అని. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క మాట మొత్తం కథను తలక్రిందులు చేసింది. మామూలుగా అయితే అమెరికాలో ఇలాంటి నేరాలకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడాలి, జీవిత ఖైదు. కానీ మన ఎప్స్టీన్కు పడిన శిక్షేంటో తెలుసా? కేవలం 13 నెలలు. అది వర్క్ రిలీజ్ అంట. అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి పనిచేసుకోవచ్చు, రాత్రికి జైలుకి రావచ్చు. చెప్పండి, ఇది శిక్ష లేక షిఫ్ట్ డ్యూటీనా? అందుకే మీడియా దీనికి స్వీట్ హార్ట్ డీల్ అని పేరు పెట్టింది. సరే, ఈ మొత్తం నేర సామ్రాజ్యాన్ని అతను ఒక్కడే నడిపాడా? లేదు. ఇక్కడే కథలోకి రెండో కీలక వ్యక్తి ఎంటర్ అయ్యింది. ఆమె పేరు గిజ్లెయిన్ మాక్స్వెల్. వీళ్ళిద్దరూ కలిసి నడిపింది ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. దానికి ఒక పేరు కూడా ఉంది, ది ట్రాఫికింగ్ పిరమిడ్. వాళ్ల టెక్నిక్ ఏంటంటే, పేదలికాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్లా వాడుకోవడం. స్టెప్ 1, 14 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పేద అమ్మాయిలను టార్గెట్ చేసేవాళ్లు. మసాజ్ చేస్తే బోలెడు డబ్బులిస్తాం అని ఆశ పెట్టేవాళ్లు. స్టెప్ 2, అలా వచ్చిన అమ్మాయిలను ఎప్స్టీన్ లైంగికంగా వాడుకునేవాడు. స్టెప్ 3, ఇదే అత్యంత దారుణమైనది, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి, మీకింకా ఎక్కువ డబ్బులిస్తాం అని చెప్పి బాధితులనే బ్రోకర్లుగా మార్చేవాళ్లు. అయితే ఇక్కడో ప్రశ్న, ఎప్స్టీన్ ఇంటికి ఇంతమంది పవర్ఫుల్ వాళ్లు వచ్చి వెళ్తున్నారు కదా, మరి ఎవ్వరూ ఎందుకు నోర్విప్పలేదు? దానికి సమాధానం ఒకే ఒక్క పదం, కాంప్రమాట్. అంటే బ్లాక్మెయిల్ చేయడానికి వాడే వీడియోలు, ఫోటోలు, వాళ్ల బలహీనతలకు సంబంధించిన మొత్తం సమాచారం. దొరికిన ఆధారాల ప్రకారం ఎప్స్టీన్ ఇంటి మ్యాప్స్లో ప్రతి గదిలో, ప్రతి మూలలో సీక్రెట్ కెమెరాలున్నాయి. ఆ ఇంటి గోడలకు కూడా కళ్ళు, చెవులు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూ, అతని మీద చాలా సీరియస్ ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఎప్స్టీన్ అతనికొక అమ్మాయిని ఆఫర్ చేస్తున్నట్లు దొరికిన ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఇలాంటి రహస్యాలే అతని అసలైన ఆయుధం.
సరే, పొలిటీషియన్స్, బిలియనీర్స్ వీళ్ళందరూ ఎందుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే మన మెదడికి అందని ఒక ప్రశ్న వస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు, వాళ్లకేం పని తనతో? వాళ్ళెందుకు ఇతని చుట్టూ తిరిగారు? దానికి కారణం ఎప్స్టీన్కున్న ఒక వింతైన పిచ్చి. దాని పేరు ట్రాన్స్హ్యూమనిజం. అంటే సైన్స్ను, టెక్నాలజీని ఉపయోగించి మనిషి పరిమితులను దాటిపోవాలి అనుకోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అతను దేవుడవ్వాలనుకున్నాడు. తన డిఎన్ఏని ఒక ఆయుధంలా వాడి ఒక సూపర్ రేస్ని సృష్టించాలి అనుకున్నాడు. తద్వారా తను కూడా ఒక రకంగా ఎప్పటికీ బతికే ఉండాలని అతని ప్లాన్. ఈ పిచ్చి ప్లాన్ కోసమే అతను హార్వర్డ్, ఎంఐటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలకు కోట్లకు కోట్లు విరాళాలిచ్చాడు. ప్రపంచంలోని టాప్ సైంటిస్టులను, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ను తన ప్రైవేట్ ఐలాండ్కి పార్టీలకు పిలిచేవాడు. అతని ఆలోచన ఏంటంటే, ఇంత గొప్పవాళ్ల పక్కన నేనుంటే నన్నెవరూ ఒక క్రిమినల్ అని అనుమానించరు. ఇదంతా ఒక కవరప్. కానీ కథ ఇంకా మిగిలే ఉంది. 2019లో అతను మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి పక్కాగా దొరికిపోయాడు, శిక్ష తప్పదు అని ప్రపంచం మొత్తం అనుకుంది. కాని కోర్టు తీర్పు రాకముందే జైలు గదిలో శివమై తేలాడు. గవర్నమెంట్ ఏమని ప్రకటించింది? ఆత్మహత్య. కానీ ఇక్కడే ఒక పెద్ద డౌట్, చాలా పెద్ద డౌట్. వినండి. ఎప్స్టీన్ చనిపోయిన అఫీషియల్ డేట్ ఆగస్ట్ 10. కానీ అతను చనిపోయినట్టు ప్రభుత్వం రిలీజ్ చేయడానికి రెడీ చేసిన డ్రాఫ్ట్ స్టేట్మెంట్స్ మీదున్న తేదీ ఆగస్ట్ 9. ఒక్క నిమిషం. అంటే అతను చనిపోవడానికి ఒక రోజు ముందే అతను చనిపోయాడు అని స్టేట్మెంట్ ఎలా రెడీ అయింది? అది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి వింతలు. ఆ రాత్రి అమెరికాలోనే మోస్ట్ హై సెక్యూరిటీ జైల్లో అతని సెల్ ముందు కాపలా ఉన్న 2 గార్డ్లు ఏకకాలంలో నిద్రపోయారంట. అది చాలదన్నట్టు కరెక్ట్గా అతని సెల్ను చూస్తున్న 2 సీసీ కెమెరాలు కూడా అదే రాత్రి పాడైపోయాయి. ఇవన్నీ కేవలం కాకతాళీయాలా? నిజంగానా? చెప్పండి. ఆ స్టేట్మెంట్ మీద ఉన్న తప్పుడు తేదీ కేవలం ఒక చిన్న టైపింగ్ మిస్టేకా? లేక దాని వెనుక మనం ఊహించలేని కుట్ర ఏదైనా దాగుందా? కానీ ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన క్లైమాక్స్ ట్విస్ట్ ఇప్పుడే వస్తోంది. ఆ 30 లక్షల పేజీల ఫైల్స్ రిలీజ్ చేశాక కొన్ని రోజులకి ప్రభుత్వం వచ్చి ఏమందో తెలుసా? సారీ, మేం పొరపాటున ఇంకో 10 లక్షల పేజీలు మర్చిపోయామని. ఏంటి? ప్రపంచంలోనే అత్యంత సెన్సిటివ్ కేసులో 10 లక్షల పేజీలని ఎవరైనా ఎలా మర్చిపోతారు? అందుకే చాలామంది అనలిస్టులు ఏమంటున్నారంటే, మాయమైన ఆ 10 లక్షల పేజీల్లోనే అసలైన నిజం దాగుంది. ఎందుకంటే అవే ఫైనాన్షియల్ రికార్డ్స్. అంటే డబ్బు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఎవరికి పే చేశారు, ఎవరి అకౌంట్స్ వాడారు, ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు, అసలు నిజాలు, అసలైన పేర్లు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ పేర్లు బయటకొస్తే చాలా పెద్ద తలకాయలు దుర్లుతాయని. అందుకే ఆ పేజీలు మాయం చేశారా? ఒకవేళ ఎప్స్టీన్ కేవలం ఒక తోలు బొమ్మ అయితే అతన్ని ఆడించిన అసలు సూత్రధారులు ఎవరు? ఆ పేర్లు బయటకొచ్చేంతవరకు ఈ కథలో అసలైన రహస్యాలు చీకట్లోనే ఉండిపోతాయి.